బాగా ఇంట్రెస్ట్గా ఉన్న మ్యాటర్ని మధ్యలో ఆపేస్తే ఆ బాధ భలే ఉంటుంది కదా. అంటే కళ్ళల్లో కనబడకపోయినా మనసులో మాత్రం మహాకోపంగా ఉంటుంది మధ్యలో ఆపేసిన వాడి మీద. ఈ స్టోరీకి ముందు ఇంకొక స్టోరీ చెప్పాను, గుర్తుందా? కృష్ణ భగవాన్ మరియు రవితేజల మధ్య జరిగిన సంఘటన మధ్యలో ఆపేశాను, చూసే ఉంటారనుకుంటా. మీరు చూడకపోతే యూట్యూబ్లో టాలీవుడ్ సెంట్రల్ ఛానల్లోనే ఉంటుంది, చూడండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. రవితేజ గారి మీదకి కుక్కను వదిలేశారట. ఎందుకు వదిలారో చెప్పనా? రవితేజ గారు మరియు వైవిఎస్ చౌదరి గారు కృష్ణ భగవాన్ గారి ఇంటిపైనే ఉండేవాళ్ళట. వీళ్ళందరూ కలిసి అనురాధ గారి ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళట. అనురాధ అంటే మీకు తెలియదేమో కదా, అదేనండి ఆర్య సినిమాతో పాపులర్ అయిన అభినయశ్రీ వాళ్ళ అమ్మగారు. అనురాధ గారి ఇంట్లో కుక్కలు ఉండేవట. రవితేజ వాళ్ళ రూమ్కి రెంట్ కన్నా కరెంటు బిల్లు ఎక్కువ వస్తుండడంతో రవితేజ గారు ఇలా ఎందుకు వస్తుందో నేను అడుగుతాను అని వెళ్ళారట ఓనర్ ఇంటికి. ఓనర్ అంటే ఎవరో కదండి, అభినయశ్రీ వాళ్ళ అమ్మగారు అయినటువంటి అనురాధ గారు. రవితేజ గారు వెళ్తూ వెళ్తూ కృష్ణ భగవాన్ గారిని కూడా పిలిచారట. అయితే కృష్ణ భగవాన్ గారు బిజీగా ఉండడంతో నువ్వు వెళ్ళు రవి అని చెప్పారట. రవితేజ గారు పైకి వెళ్ళగానే కొద్దిసేపు మాటలు వినపడ్డాయట. ఆ తర్వాత రవితేజ మీదకి కుక్కను వదిలేసిందట అనురాధ గారు వాళ్ళ అమ్మగారు. అప్పుడు రవితేజ గారు ముందు పరిగెడుతూ ఉంటే వెనక కుక్క కూడా తరుముతూ వచ్చింది అని చెప్పుకొని చాలాసేపు నవ్వుకున్నారు కృష్ణ భగవాన్ గారు. నిజంగా ఇలాంటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందేమో కదా, అందుకే చెప్పుకొని చాలాసేపు నవ్వుకున్నారు కృష్ణ భగవాన్ గారు. ఇక అప్పట్లో ఆర్య సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అభినయశ్రీ ఆ తర్వాత చాలా సినిమాలలోనూ హీరోయిన్గా చేశారండి. ఇదంతా విన్నాక ఇప్పట్లో టాప్లో ఉన్న హీరోలు డైరెక్టర్లు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే అని అర్థం చేసుకోవాలి. ఫైనల్గా ఒక్కటి, కష్టపడితే ఫలితం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పుకోవచ్చు కదా. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. నెక్స్ట్ వీడియోలో ఒకరి గురించి భయంకరమైన నిజం చెబుతాను. అంతవరకు చూస్తూనే ఉండండి టాలీవుడ్ సెంట్రల్.